హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సిఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనం ఒకసారి ఈ నోటిఫికేషన్లో మెయిన్ పాయింట్స్ ఒకసారి చూడడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే సిఎస్ఐఆర్ సిఈఆర్ఐ నుంచి కారైకుడి తమిళనాడు నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకి అప్లికేషన్ వచ్చేసరికి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోగలరు. డేట్స్ చూసుకుంటే మనకి 14 జూన్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 13 జూలై వరకు మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోగలరు. అలాగే ఎగ్జామ్కి అడ్మిట్ కార్డ్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 17 జూలై మీరు ఎగ్జామ్కి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగలరు. అలాగే కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ డేట్ ఆఫ్ సిడబ్ల్యూ ఎగ్జామినేషన్ చూసుకుంటే 19 జూలై నుంచి మీకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అలాగే మీ ప్రొఫిషియన్సీ టెస్ట్ 1 చూసుకుంటే స్టెనోగ్రఫీ పోస్ట్కి 20 జూలైలో మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అన్ని డేట్స్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామ్ డేట్ మనకి 19 జూలై ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మన పోస్టులు చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టు 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. యూఆర్కి ఒక పోస్టు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి ఒక పోస్ట్ అయితే రావడం జరిగింది. మొత్తం 2 పోస్టులకి వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. పే లెవెల్ మనకి లెవెల్ 4 అయితే రావడం జరుగుతుంది. మినిమం బేసిక్ పే మీకు 25,500 మినిమం బేసిక్ పే అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో అలవెన్సెస్తో కలిపి మీకు 40,000 to 45,000 మధ్య శాలరీ అయితే మీకు మంత్లీ రావడం జరుగుతుంది. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 27 ఇయర్స్. ఈ 27 ఇయర్స్ మనకి యూఆర్ క్యాండిడేట్స్కి. సో ఎవరైతే ఓబీసీ మీద అప్లై చేసుకుంటున్నారో రిజర్వేషన్కి వాళ్ళు 30 సంవత్సరాల వరకు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి పోస్టులు లేవు కాబట్టి ఎవరైతే 27 బిలో ఉన్నారో ఎస్టీ ఎస్టీ క్యాండిడేట్స్ వారి యూఆర్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. సో నెక్స్ట్ మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి అలాగే మీకు స్టెనోగ్రఫీలో ప్రొఫిషియన్సీ ఉంటే మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోగలరు. ఎందుకంటే మీకు టైపింగ్ స్కిల్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఓఎంఆర్ బేస్ ఎగ్జామ్ మీకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్ కానీ హిందీలో మాత్రం మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. సో స్టాండర్డ్ ఎగ్జామ్ చూసుకుంటే 10+2 మీద మీకు ఎగ్జామ్స్ అయితే క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ 200 క్వశ్చన్లు, టైం మీకు 2 అవర్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ మీకు పార్ట్ 1లో మీకు 50 క్వశ్చన్లు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి, అలాగే సెకండ్ పార్ట్ జనరల్ అవాన్సెస్ నుంచి, అలాగే థర్డ్ పార్ట్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ నుంచి 100 క్వశ్చన్స్కి అయితే మీకు రావడం జరుగుతుంది. మొత్తం మీకు 200 క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో రావడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా మనకి ఇక్కడ 0.25 మార్క్స్ మీకు వాళ్ళు డిటెక్ట్ చేయడం జరుగుతుంది రాంగ్ ఆన్సర్స్ మీరు అటెంప్ట్ చేస్తే. అలాగే డీటెయిల్ టాపిక్ వైజ్ సిలబస్ కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో రిటర్న్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వారి తర్వాత మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ మీకు టైపింగ్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది, టైపింగ్ స్కిల్. సో అది కూడా మీరు ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ ఆర్ హిందీ 80 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే మీకు వచ్చి ఉండాలి. లాంగ్వేజ్ ఆఫ్ స్కిల్ మనకి చూసుకుంటే టైం డ్యూరేషన్ 50 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్ పాయింట్స్ మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ అయితే చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే జనరల్ బెనిఫిట్స్ మనం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. సో డిఏ, హెచ్ఆర్ఏ, టీపీటీ మొత్తం ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే బెనిఫిట్స్ అండర్ సిఎస్ఐఆర్. అలాగే మీకు లాస్ట్ డేట్ వచ్చేసరికి 13 జూలై వరకు మీరు అప్లికేషన్ అయితే అప్లై చేసుకోగలరు. మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎవరి దగ్గరైనా లేకపోతే 10th క్లాస్ వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. అలాగే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 2 years ప్రొబిషన్ అయితే ఉండడం జరుగుతుంది. వన్స్ ప్రొబిషన్ కంప్లీట్ అయ్యాక మీరు పర్మనెంట్ అయితే అవ్వడం జరుగుతుంది. అది కూడా గమనించగలరు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ మనం చూసుకుంటే యూఆర్కి ఒక పోస్ట్ ఉంది. యూఆర్కి 27 years లోపు వాళ్ళు అప్లై చేసుకోవాలి. అలాగే ఓబీసీ మనం చూసుకుంటే 3 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో 30 సంవత్సరాల వరకు ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోగలరు. అలాగే ఇంకో పాయింట్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి మినిమం 18+ అయితే మీరు ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే ది అప్లికెంట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ది ఏజ్ ఆఫ్ 18 years. సో 18 years ప్లస్ అయితే మీరు ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు. సో మెయిన్ పాయింట్స్ ఇక్కడ మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయగలరు. అయితే ఎలా అప్లై చేయాలి, మీకు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోగలరు ఈ వెబ్సైట్లోని. నేను కావాలంటే మీకు లింక్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ చూసుకుంటే 13/7/25 వరకు అప్లికేషన్ మనకి అవైలబుల్లో ఉండడం జరుగుతుంది.
అలాగే అప్లికేషన్ ఫీజు మనకి 500 రూపీస్ ఫీజు అయితే వాళ్ళు ఇక్కడ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. ఆన్లైన్లో మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదు. అలాగే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకొని అప్లై చేసుకోగలరు. ఎందుకంటే ఒకసారి ఫీజు పే చేసిన తర్వాత మీకు రీఫండ్ అయితే రాదు. మనం చూసుకుంటే ఫీజు వన్స్ పేడ్ విల్ నాట్ బి రీఫండెడ్ ఆన్ ఎనీ అకౌంట్. సో ఫీజు పే చేసే ముందు మీరు ఒకసారి ప్రాపర్ నోటిఫికేషన్ చదివి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకొని మీరు అప్లై చేసుకోగలరు. అయితే అప్లికేషన్ మనకి అప్లై చేసిన తర్వాత ఎటువంటి హార్డ్ కాపీ మీరు స్పీడ్ పోస్ట్ అయితే పంపించాల్సిన అవసరం లేదు. అదే ఇక్కడ మీరు చెప్పడం జరుగుతుంది. సో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ మీరు మీ దగ్గర ఉంచుకొని ఎక్కడైతే రిక్వైర్మెంట్ స్కిల్ టెస్ట్ మనకు ఉపయోగపడుతుందో ఆ టైంలో మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఫర్దర్ ప్రాసెస్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది సిఎస్ఐఆర్ సిఈఆర్ఐకి సంబంధించిన నోటిఫికేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.